వేరే అసలు. ఒకసారి సో ఇందాక వీడియోలు చూపెట్టిన కాయల కంటే ఈ 2 కాయలు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు మీద ఈ 2 కాయలు మాత్రమే పండు ఉన్నాయి, మిగతా అన్ని ఇంకా పచ్చగానే ఉన్నాయి. ఆ కొస్స మీద కనబడ్డాయి మాకు. వాటి మీద మేము రాళ్లతోటి కొడితే మొత్తానికి మాకి పండు అయితే దొరికింది. ఎందుకు స్పెషల్ అన్నానంటే టోటల్ గా ఒక చెట్టు మీదనే మొత్తం పండిన కాయ, అండ్ ఇప్పటి వరకు తిన్న కాయలలో దీని టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంది, అందుకనే అన్నాను. సో ఈ అడవిలో మాకు ఈ చెట్టు మీద కొස්සకి ఒక రాయితో కొడితే మాకు మంచి ఫ్రూట్ దొరికింది, అండ్ టేస్ట్ మాత్రం అల్టిమేట్ గా చాలా తీయగా ఉంది. అసలు దీని గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ తక్కువే. కాకపోతే పైన తొక్క మాత్రం కొంచెం వగరు ఉంది. ఏమో న్యాచురల్ గా అయితే అట్లనే ఉంటది అనుకుంటా. కానీ మామిడికాయ తింటా ఉంటే ఎంత తీయగా ఉందో కొంచెం ఒక టైప్ ఆఫ్ ఘాటు కూడా తలుగుతుంది నాకు. సో ఆ ఘాటుదనం కూడా అర్థమవుతుంది. టేస్ట్ మాత్రం ఎక్స్ట్రీమ్ గా ఎక్సలెంట్ ఉంది. అండ్ అక్కడ ఉన్న చెట్టుని ఎవరో ఆల్రెడీ చూసుకుంటూ ఉన్నారు అడవిలో. అంటే ఆ అడవిలో పుట్టిన చెట్టునే ఎవరో నార్మల్ ఏంటంటే ఈ గిరిజన ప్రజలు ఏం చేస్తా ఉంటారు అంటే ఒక్కొక్క చెట్లు ఎక్కడ ఉంటాయో వాటి కింద మొత్తం క్లీన్ చేసుకొని ఆ వీక్లీ లేకపోతే డైలీ ఆ చెట్టు మీదకి వెళ్ళి పడిపోయిన పండ్లన్నీ ఏరుకొని వాళ్ళు ఒక దగ్గర సంత ఉంది అక్కడికి తీసుకువెళ్లి వాళ్ళు అమ్ముతా ఉంటారు. సో ఇదే రకంగా ఈ చెట్టును కూడా మంచి నీట్ గా చూసుకుంటున్నారు అన్నట్టు.